హలో, హాయ్ ఎవ్రీవన్. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఇవాళ సంక్రాంతి సందర్భంగా మేమైతే నోములు నోముకుంటామండి. స్టార్ట్. పసుపు కుంకుమ నోముకున్నామండి. తర్వాత గురుగులు 5 పెట్టేసి గురుగులు కూడా నోముకుంటాము, ప్రతి ఇయర్ నోముకున్న విధంగా. తర్వాత అయితే ఓడిబియ్యం అండి. ఓడిబియ్యము, నల్ల పూసలు రేపు కనుమ కదండి, అందరికి కట్టేసి నోముకుంటామండి. నోముకున్న తర్వాత కనుమ పసుబట్టించి నల్ల పూసలు కడతాము. దాని మీద చీర పెట్టుకొని నోముకుందామండి. తర్వాత నోమండి ఇది. ఫస్ట్ వినాయకుడు అండి. పంచాక్షరి అంటే 5 అండి. ఫస్ట్ గణపతి అండి, 5 డబ్బాలలో పెట్టుకొని తర్వాత దాని మీద మళ్ళీ గిన్నెలో విగ్రహాలు పెట్టుకోవాలండి. అదే పంచాక్షరి నోములో బియ్యంలో గిన్నెలో విగ్రహం పెట్టుకొని మనం పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ బొట్టు పెట్టేసి ఆరతి ఇచ్చి దీపం పెట్టేసి ప్రసాదం నైవేద్యంగా కిస్మిస్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టొచ్చండి. ప్రతి దేవుడికి ఇట్లాగే పూజ చేయాలండి. చేసిన తర్వాత నోముకోవాలి. పంచగౌరమ్మ అండి, పసుపు కిలోంబావు పసుపులో పంచగౌరమ్మ పెట్టి అదే విధంగా నోముకున్నానండి. ప్రతి దేవుడికి అదే విధంగా అభిషేకం చేసి నోముకోవాలండి. తర్వాత విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తికి ఏమో కిలోంబావు కుంకుమలో అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోముకోవాలండి. తర్వాత కిలోంబావు నువ్వులలో అర్ధనారీశ్వరి అండి. అర్ధనారీశ్వరి విగ్రహానికి కూడా అభిషేకం చేసి అదే విధంగా నోముకోవాలండి. అదేవిధంగా చక్కెరలో శంకరుడు శివుడికి కూడా అదేవిధంగా అభిషేకం చేసి నోముకోవాలండి. అదేవిధంగా పంచాక్షరి నోములో అదే దేవుడికి గణపతికి చేసేటప్పుడు ఓం గంగణపతయే నమః, ఓం గంగణపతయే నమః ఎన్నిసార్లు అయినా జపించుకుంటూ నోముకోవాలి. పంచగౌరమ్మ కూడా అంత అమ్మవారిని స్మరించుకుంటూ నోముకోవాలి. విష్ణుమూర్తి కూడా ఓం నమో వెంకటేశ నమో వెంకటేశ అని నోముకోవాలి. తర్వాత అర్ధనారీశ్వరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ. తర్వాత శివుంది అండి. అది కూడా శివుంది కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ నోముకోవాలండి. తర్వాత ఇది పంచాక్షరి నోముకున్న తర్వాత రేపు కనుమ కదా, మనం ఇంటికి 2 స్పూన్లు పసుపు కుంకుమ నువ్వులు చక్కెర బియ్యం మన ఇంటి నుంచి 2 స్పూన్లు తీసుకొని మిగతా వాళ్ళందరికీ పంచేయాలండి. అవి నోముకున్నందుకు మనకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యంతో ఉంటుందండి. పంచాక్షరి నోముకుంటే సకల సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని అనుకుంటాం కదా, మనకు కూడా అందరికీ పంచితే అదే విధంగా మనకు వస్తుందండి. తర్వాత నువ్వులుండలండి. ఎప్పుడు మనం నోముకున్న విధంగా నువ్వులుండలు, నెక్స్ట్ పల్లీల లడ్డులు ఇవి కూడా నోముకున్నానండి. వారికి ఎరుపు రంగు ఇష్టం కదండి, అందుకే ఎర్ర గులాబీలు పెట్టి నోముకున్నాను ఈసారి. అష్టగణపతి నోము అండి. అష్టగణపతి నోములో 13 ప్లేట్లు, మళ్ళీ నాకు నిండు పోకలకు బదులు నల్ల పోకలు అయితే పెట్టానండి. 8 నల్ల పోకలు పెట్టేసి నైవేద్యంగా బెల్లము గరిక మళ్ళా వస్త్రం చేసి నోముకున్నానండి. అష్టగణపతి నోము అంటారు ఇది. బిల్వ ఒత్తులు అండి. బిల్వ ఒత్తులేమో 3 పువ్వొత్తులా చేసి మనం బిల్వ ఒత్తులా తయారు చేసామండి. బిల్వ ఒత్తులు అంటారు, శివునికి చాలా ఇష్టము. మనం కార్తీక మాసంలో ముట్టించుకోవచ్చు. నెక్స్ట్ శివునికి ఇష్టమైన సోమవారం రోజు కూడా మనం బిల్వ ఒత్తిని ముట్టియచ్చండి. ఈ విధంగా బిల్వ ఒత్తులు 13 ప్యాకెట్లు చేసి 13 నోముకున్నానండి. మా అమ్మాయికి అయితే నోపించానండి. ఎవ్రీ ఇయర్ నోపించినట్టుగా 5 కోన్స్, 5 నెయిల్ పాలిష్లు, 5 రబ్బర్ బ్యాండ్స్, కర్చిప్స్, పెన్స్. ఓకే అండి, బాయ్ అండి. అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి.